హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలు మీ నవంబర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. పర్టిక్యులర్‌గా ఈ మంత్‌లోనే ఇలాంటి రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, సెలెస్టియల్ షిఫ్ట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి, ఖచ్చితంగా ఎనర్జీస్‌లోని షిఫ్ట్స్ అయితే వస్తాయండి. మేబీ సిట్యుయేషన్స్ ఏంటంటే, అప్పటికప్పుడే ఒకలా ఉండొచ్చు. అప్పటికప్పుడే చేంజ్ అవుతూ కూడా ఉండొచ్చు. అది ఏంటంటే పాజిటివ్‌గా ఉండొచ్చు, నెగెటివ్‌గా ఉండొచ్చు. వీనస్ లిబ్రాలోకి ఎంటర్ అవుతుంది. మార్స్ అనేది సాజిటేరియస్‌లోకి ఎంటర్ అవుతుంది. మర్క్యూరీ రెట్రోగ్రేడ్ జరుగుతుంది. జూపిటర్ రెట్రోగ్రేడ్ జరుగుతుంది. అండ్ సన్ స్కార్పియోలోకి ఎంటర్ అవుతుంది. వీనస్ మళ్ళీ కూడా స్కార్పియోలోకి ఎంటర్ అవుతుంది. ఇలా చాలా జరుగుతాయి కాబట్టి ఈ మంత్ అయితే స్మూత్‌గా ఉంటుంది అని నేను అనుకోను. అప్పటికప్పుడే చాలా జరిగిపోతూ ఉంటాయి. అండ్ చాలా మంది మాస్క్‌లనేవి రివీల్ అవుతాయి అని చెప్పొచ్చు. అండ్ హార్ష్ రియాలిటీస్ అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా అని చెప్పి అంత బ్యాడ్‌గా జరుగుతుందని కాదు కానీ, ఏం జరిగినా సరే మంచికే జరుగుతుంది. అండ్ కొన్ని తెలియాల్సినవి తెలుస్తాయని చెప్పొచ్చండి. అవేంటంటే ప్రతిసారి కంఫర్టబుల్‌గా ఉండవు. బట్ డెఫినెట్‌గా చాలా ట్రూత్స్ అయితే రివీల్ అవుతాయని చెప్పొచ్చండి. మెయిన్ ఒక పర్సన్ ట్రూ కలర్స్ కానీ, ఆర్ ఒక సిట్యుయేషన్‌లో రియాలిటీ ఏంటి అనేది బెటర్‌గా అర్థం అవ్వడానికి కానీ గుడ్ టైమ్ ఇది. ఈ మంత్‌లోనే ఏంటంటే మీరు చాలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అసలు చూద్దాం. యూనివర్స్ మరి మీకేం చెప్తుంది? ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 13, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. మీరు పుట్టిన డేట్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీరు పుట్టిన తేదీ మీకు తెలియకపోతే మీ ఫుల్ నేమ్ ఉంటుంది కదా! సర్‌నేమ్‌తో కలిపి అవన్నీ కూడా లెటర్స్ కౌంట్ చేస్తారు. నంబర్ ఎంతొస్తే ఆ నంబర్ ప్రకారం కార్డ్ సెట్‌నయితే పిక్ చేసేసుకుంటారు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ నవంబర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అసలు ఈ సెలెస్టియల్ షిఫ్ట్స్ అనేవి మీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఒకవేళ మీకు ఏ బేసిస్‌లో రీడింగ్ చేస్తున్నానో అర్థం అవ్వకపోతే ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి తెలుస్తుంది. చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, అంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లోనేంటంటే అంతా మంచిగా జరుగుతున్నట్టే ఉంది. ప్రతిదీ కూడా ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తున్నట్టే అనిపిస్తుంది. మేబీ ఒకప్పుడు మీరంటే ఇష్టం లేని వ్యక్తులు, మీకు వాల్యూ ఇవ్వని వ్యక్తులు కూడా కొంత మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నట్టుగా, మీ విషయంలో ఎక్కడో కానీ కొంత రియలైజ్ అవుతున్నట్టుగా కొన్ని జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు కొన్ని అనుకున్నవి అవ్వవు కదా! అలాంటివి కూడా ఇప్పుడు అవుతున్నట్టుగా ఇప్పుడు కాదు కొన్ని రోజుల నుంచి ఎందుకో వర్కౌట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో, మోస్ట్‌లీ బయటికి చూస్తే మాత్రం అంతా కూడా పర్వాలేదులే. థింగ్స్ బెటర్ అవుతున్నాయి. పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే ఎంతో కొంత లైఫ్ అయితే చేంజ్ అవుతుంది అన్నట్టే మీకు అనిపిస్తుంది. బట్ డీప్‌గా కానీ సిట్యుయేషన్స్‌ని స్టడీ చేస్తే డీప్‌గా అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని మీరేంటంటే ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం మీ లైఫ్‌లో ఏం జరగట్లేదు. మీ లైఫ్‌లో మీరు అనుకున్న సాటిస్ఫాక్షనే మీకు లేదు. అండ్ మీ ఎనర్జీస్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. అంటే చాలా ఆడ్‌గా మీరు ఫీల్ అవుతున్నారు.
అంతా మంచిగానే ఉన్నట్టుంది కానీ ఇంకా ఎందుకు మనం ఇలా ఫీల్ అవుతున్నాం? ఇంకా ఎక్కడ ఏం మిస్ అవుతున్నాం? ఎందుకు మనకు సాటిస్ఫాక్షన్ లేదు? ఇలా మీకు అనిపిస్తుందండి. అంటే నిజానికి మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా లేవు. చూడ్డానికి జరుగుతుంది అయితే అంతా నార్మల్‌గా ఉన్నట్టే ఉంది. ఏ ప్రాబ్లమ్ లేనట్టే ఉంది. కానీ డీప్‌గా కానీ చెక్ చేస్తే ఎక్కడో కానీ థాట్స్ అనేవి కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఉన్నాయి. ఎక్కడో కానీ ఇంకా సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లోకి రాలేదు. వ్యక్తులేంటంటే నిజానికి మీతో కోఆపరేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకేం రావట్లేదు. సో, మీరేంటంటే ఆ డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా ఫీల్ అవుతున్నారండి. ఆ డిస్టర్బెన్స్ అనేదైతే ఉంది. సో, ఎక్కువ ఫోకస్ చేస్తే అది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎక్కువ ఫోకస్ చేయకుండా నార్మల్‌గా ఉంటే ఇప్పుడు చూడండి కొన్ని సార్లు మనకి తెలిసినా సరే తెలియనట్టుగా పట్టించుకోకుండా ఉంటాం చూడండి. అలాంటప్పుడేంటంటే లైఫ్ మంచిగానే ఉందిలే అని అనిపిస్తుంది. ఇలా మీరేంటంటే కొంత ఆడ్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చండి. మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి సిట్యుయేషన్స్ ఏంటంటే అలానే ఉన్నాయి. బయటికంతా చూడడానికి మంచిగానే ఉన్నట్టుగా, మంచిగానే జరుగుతున్నట్టుగా, మీరు కూడా ఏంటంటే మీ లైఫ్‌లో ఫైనల్‌గా అంటే అనుకుంటూ సాధిస్తున్నట్టుగా, పీస్ దొరికినట్టుగా అలా ఉంది కానీ, డీప్‌గా చూస్తే ఏది కూడా ఇంకా రైట్ ప్లేస్‌లోకి వచ్చినట్టుగా మాత్రం మీకెక్కడా అనిపించట్లేదు. సో, ఈ టైంలో ఏమవుతుందంటే, ఈ పర్టిక్యులర్ నవంబర్ మంత్‌లో మీరేంటంటే మీ ప్రయారిటీస్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. యూనివర్స్ ఏంటంటే మీ ప్రయారిటీస్ ఏంటి అని మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. అది ఒక సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, ఒక వ్యక్తికి సంబంధించి అయినా అవ్వచ్చు. మొత్తానికి ఏవో కొన్ని విషయాల్లోనేంటంటే మీ ప్రయారిటీస్ ఏంటి అని మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. అంటే అలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. అప్పుడు మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకొని దాని ప్రకారం ఫాస్ట్‌గా యాక్ట్ చేయాల్సిన పరిస్థితులుంటాయండి. మీ ఎనర్జీస్ ప్రకారం మీరేంటంటే తొందరపడాల్సిన అవసరం అయితే లేదు కానీ, బట్ డెఫినెట్‌గా మీరేంటంటే, ఇంకా నేను టైం తీసుకుంటాను. నాకు టైం ఉందిలే, పర్వాలేదులే, ఏం కాదులే, ఇంకొంచెం టైం తీసుకొని కూడా డెసిషన్ తీసుకోవచ్చు అన్నట్టుగా మీకు ఆ ఛాన్స్ అయితే ఇవ్వదు. ఎందుకంటే, మీ ప్రయారిటీస్‌ని ఇక్కడ క్వెషన్ చేస్తుంది. అంటే సిట్యుయేషన్స్ కూడా ఆ వేలోనే ఉంటాయి. మీరు ఎక్కువ లాగ్ చేయడానికి మీకు యూనివర్స్ అంత ఛాన్స్ అయితే ఇవ్వదు. సో, దానివల్ల ఏమవుతుందంటే, మీరు ప్లాన్ చేసుకొని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సుంటుంది. ఇక్కడ చేంజెస్ అయితే చాలా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తున్నాయండి. సో, మోస్ట్‌లీ మీరు డెసిషన్స్ తీసుకున్న దాని ప్రకారం చేంజెస్ కూడా ఇమ్మీడియేట్ గానే వస్తాయి. అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే ఎప్పుడో చేంజ్ వస్తది. అలా ఏం ఉండదండి. ఇప్పుడు కానీ మీరు డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా వెంటనే మీకు చేంజెస్ కనిపిస్తాయి. ఎక్కువ టైం ఏం పట్టదు. సో, మీరేంటంటే ఆ విధంగా మీ ప్రయారిటీస్ ఏంటో తెలుసుకొని మీరేంటంటే మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అలా అని చెప్పి కంఫర్టబుల్‌గా ఇదే జరగాలి అని కాదు కానీ ప్రయారిటీ అనేసరికి ఏంటంటేనండి మనకి ఏది నీడ్? రిక్వైర్‌మెంట్ ఉంది అనేది మనం ఏంటంటే తెలుసుకొని యాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అలా అని చెప్పి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఏం లేదండి. అలా అని ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎమోషన్స్‌ని మాత్రం కొంచెం చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది స్కార్పియో సీజన్ కాబట్టి సో, స్కార్పియో అనేదేంటంటే వాటర్ సైన్‌ని ఇండికేట్ చేస్తుంది. అలా చూసుకున్నట్టయితే ఎమోషన్స్ అనేవి కొంచెం హై అవుతుంటాయి. ఆ టైంలోనేంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఈ డేట్స్‌లో పుట్టిన వాళ్ళు ఎవరైనా వాటర్ సైన్ వాళ్ళుంటే అంటే ఆహ్, కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారండి. మీలాంటి వాళ్ళ ఎమోషన్స్ అయితే ఇంకా ఎక్కువగా ఓవర్‌ఫ్లో అవుతుంటాయి. సో, సిట్యుయేషన్స్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ ఎండ్ నుంచి మీ ప్రయారిటీ తెలుసుకొని కొంచెం కష్టమైన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి మీ ప్రయత్నాలు మీరు చేయాల్సుంటుంది. ఎందుకంటే చేంజెస్ అయితే ఇమ్మీడియేట్ గానే వస్తుంటాయండి. అంటే ఇక్కడ మీ ప్రయారిటీ ఏంటో మీరు తెలుసుకొని ఆ ప్రకారం యాక్ట్ చేస్తే డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు అది ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మీ ప్రయారిటీ ఏంటో తెలియకుండా మీరేంటంటే లేదు లేదు ఈ టైంకి ఇది చేసేద్దాంలే అన్నట్టుగా చేస్తే దానివల్ల తర్వాత మీరు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంటుంది. ఇదేంటంటే ఈ 3 రాసుల వారికని నేను చెప్పట్లేదు. ఈ రీడింగ్ చూసే వాళ్ళకి చెప్తున్నాను. సో, మీ ఎమోషన్స్‌ని మీరు పక్కన పెట్టేసి మీరు ఆలోచించాల్సి ఉంటుందండి. మీకు ఏది ఇంపార్టెంట్? అసలు రియల్‌గా మీ నీడ్ ఏంటి? రిక్వైర్‌మెంట్ అనేది ఎక్కడుంది? అది ఎలా ఫుల్‌ఫిల్ అయితే బావుంటుంది? అన్ని రకాలుగా ఆలోచించుకొని చాలా జాగ్రత్తగానే స్టెప్స్ అయితే వేయాల్సుంటుందండి. అలా అని చెప్పి బేబీ స్టెప్స్ అయితే వేయొద్దు. ఎందుకంటే బేబీ స్టెప్స్ వేసే అంత టైం అయితే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఉండకపోవచ్చు. సో, మీ లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ అయితే మీరు తీసేసుకోవాల్సిన పరిస్థితి ఈ టైంలో నాకు కనిపిస్తుంది. మీరు తీసుకున్న డెసిషన్ ప్రకారం మీరు చేంజ్ అవ్వాలి. సిట్యుయేషన్స్ కూడా నేచురల్‌గా చేంజ్ అవుతాయి. సో, ఈ టైంలోనేంటంటే యూనివర్స్ కూడా మీతో ఎక్కువగా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుందండి. సో, దానివల్ల ఏంటంటే మీ ఇంట్యూషన్ ప్రకారం మీరేంటంటే ఫాలో అయిపోవడమే.
అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అవుట్‌కమ్ వచ్చే వరకు కూడా మిస్టరీ లానే ఉంటుంది. చాలా మంది ఏంటంటే వాళ్ళు యాక్షన్ తీసుకున్న వెంటనే ఎలా ఫీల్ అవుతారంటే రిజల్ట్ అనేది పాజిటివ్ గానే వస్తుంది. రిజల్ట్ నెగెటివ్‌గా వస్తుంది. ఇలా వాళ్ళకి వాళ్ళు ఏంటంటే డిసైడ్ అయిపోగలుగుతారు. దానికి రీజన్ ఏంటంటే సిట్యుయేషన్స్‌లో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. బట్ మీకు మాత్రం అర్థం కాదు ఏం జరుగుతుందో. అది జరిగే వరకు కూడా రిజల్ట్ అనేది ఒక మిస్టరీయేనండి. సస్పెన్స్ లానే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. అందుకే మీరు చేసినప్పుడే కరెక్ట్‌గా చెయ్యాలి. ఆలోచించుకున్నప్పుడే కరెక్ట్‌గా ఆలోచించుకోవాలి. బట్ ఒకటి మాత్రం నిజమండి. అలా అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కష్టపెడుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడతదేమో అని అనుకోవద్దు. థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అయ్యేలా చేస్తుందండి. ఈ టైంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఈ టైంలోనేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర కూడా మీరేంటంటే కొన్ని అర్థం చేసుకోలేకపోతుంటారు. అసలు అవి ఎందుకు జరుగుతున్నాయి? రియల్‌గా అంటే ఇంటెన్షన్ ఏంటి అనేది మీకు అర్థం కాదు. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే యాక్ట్ చేయాల్సి ఉంటుంది ఇమ్మీడియేట్‌గా. అలా యాక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గుడ్ చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో వస్తాయండి. నేనైతే క్లియర్‌గా ఒకటి చెప్పగలను. పర్టిక్యులర్‌గా ఫినాన్సెస్ పరంగా ఎవరైనా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. అంటే వాటి రిలేటెడ్‌గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే మీ ప్రయారిటీస్ చెక్ చేసుకొని మీరు చేయాల్సింది చేస్తే మాత్రం ఫినాన్షియల్‌గా గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఈ టైంలో మీరు కొంచెం ఎమోషనల్ అవ్వడం కానీ, కొంత అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా జరుగుతుందో లేదో, థింగ్స్ అసలు ఎలా ముందుకు వెళ్తాయో అనే డౌట్ అయితే మీకుంటుంది. సో, కొంచెం భయం కూడా వేస్తూ ఉంటది. మీ ఎనర్జీస్‌ని ఏంటంటే మీరు కొంత టైమ్ టు టైమ్ చెక్ చేసుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైమ్ బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవాలి అనుకుంటే వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో, వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలంటే నేనెప్పుడూ చెప్తుంటాను. సీ షోర్స్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం కానీ, వాటర్ బాడీస్‌కి దగ్గరగా ఉండడం కానీ, ఆర్ బాత్ అనేది ఎక్కువ సార్లు చేయడం కానీ, లైక్ 2 టైమ్స్ చేయడం కానీ, ఆర్ వాటర్ ఎక్కువ తాగడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత బ్యాలెన్స్డ్‌గా ఉంటారండి. అండ్ వాటర్ రిలేటెడ్ మెడిటేషన్ ఏం చేసినా సరే వర్కౌట్ అవుతుంది. అది కూడా చెయ్యొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఏం చేసినా సరే మీ ఇంట్యూషన్ చెప్పిన దాని ప్రకారమే చెయ్యండి. మీ థాట్స్ ప్రకారం మీరు చెయ్యొద్దు. ఇంట్యూషన్ ఏంటంటే చాలా బలంగా చెప్తూ ఉంటదండి. కొన్నిసార్లు మనం సెన్స్ చేస్తుంటాం. మనం ఫీల్ అవుతుంటాం. అదే చేయాల్సిన పరిస్థితయితే ఉంటుంది. మీరు అలా చేస్తేనే మీ సిట్యుయేషన్స్ ఏంటంటే కొంత పాజిటివ్‌గా చేంజ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే జరిగే వరకు కూడా ఏం జరుగుతుందో తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్‌గా జరుగుతుందేమో అని కూడా అనిపిస్తూ ఉంటది. దానివల్ల ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారు. సో, మీరు ఎప్పుడైతే ఈ యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి చేస్తారో మీ థాట్స్ అనేవి కొంత మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారో ఖచ్చితంగా మీకేంటంటే ఆ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. థింగ్స్ ఏంటంటే ఈజీగా వర్కౌట్ అవుతాయి. ఈ టైంలోనేంటంటే వ్యక్తులు కూడా మీకు బాగా కోఆపరేట్ చేస్తారు. వ్యక్తుల దగ్గర నుంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. మేబీ కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో, అసలు వాళ్ళకి మీరు చెప్తుంది అర్థమవుతుందో లేదో ఇలా మీకు అనిపిస్తది కానీ, డెఫినెట్‌గా మీకు గుడ్ పర్సన్స్ నుంచయితే గుడ్ సపోర్ట్ దొరుకుతుంది. మీరు అడగకపోయినా వాళ్ళే మీకేంటంటే సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు అని కూడా చెప్పొచ్చు. సో, దీనివల్ల కూడా మీకేంటంటే కొంతవరకు థింగ్స్ అయితే ఈజీ అవుతాయి. ఏది ఏమైనా మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం నేనొకటి చెప్పగలనండి. అదేంటంటే, మేబీ కొంత యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తున్నట్టుగా అంటే, మీకు కొన్ని ఇష్టం లేకపోయినా సరే, కొన్ని చేయాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నట్టుగా మీకనిపిస్తది కానీ, ఇదంతా మీకోసమే జరుగుతుంది అని మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ ఇవన్నీ జరగడం వల్ల మీరేంటంటే, కొంత నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంత స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. బట్ అవన్నీ అవసరం లేదండి. గుడ్ థింగ్స్ అనేవి జరిగే ముందు ఇలానే ఉంటుంది. థింగ్స్ మరికొంచెం మెస్సప్ అయిపోతున్నట్టుగా, మరికొంచెం ఛాలెంజెస్ అనేవి పెరుగుతున్నట్టుగా ఫీల్ అవుతారు. బట్ అవన్నీ జరగాలండి. అవన్నీ మీకోసమే జరుగుతాయి అని మాత్రం మీరు తర్వాతైనా తెలుసుకుంటారు. ఏది ఏమైనా సరే మీకైతే నవంబర్ మంత్ మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది. కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటారు. కానీ నేను చెప్తున్నాను కదా! మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుందండి. సో, డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం మీకు ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చూసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. దాంతో పాటు మీరు కూడా మారాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, దానికి కూడా రెడీ అయ్యి తీసుకోవడం మంచిది. సో దట్ మీకు బెనిఫిట్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్స్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఏం జరుగుతున్నా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మీలానే ఉండండి. మీరు మీలానే మాట్లాడండి. ఎక్కడా కూడా మీ క్యారెక్టర్‌ని మీరు చేంజ్ చేసుకోవద్దు. ఎవరి కోసం కూడా డౌన్ అవ్వొద్దండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే,
కొన్ని విషయాలు ఏంటంటే మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంటాయి ఈజీగా. అంటే మనం ఈ ఈజీ పాత్‌ని చూజ్ చేసుకుంటే బావుంటుందేమో, ఆర్ మనం ఇలా ఈజీగా మాట్లాడితే థింగ్స్ అనేవి వర్కౌట్ అయిపోతాయేమో అనుకోని ఇలాంటి పనులు చేస్తారు. నేను ఇంట్రడక్షన్‌లోనే చెప్పాను. మాస్క్‌తో ఇంకా మేనేజ్ చేయలేరండి. అంటే కొంతమందుంటారు. సేఫ్ గేమ్స్ ప్లే చేస్తుంటారు. ఆర్ సేఫ్ జోన్‌లో ఉండాలనుకోని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది చాలా హార్డ్ టైమ్ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తిని ప్లీజ్ చేయడం కూడా ఇప్పుడు అంత ఈజీగా ఉండదు. మీరు ప్లీజ్ చేసినా అవి వర్కౌట్ అవ్వవు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈజీగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకున్న యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటది. అలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. సో, మోస్ట్‌లీ మీరు మీలా ఉండండి. ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవద్దు. ఆర్ వేరే వ్యక్తుల్ని కూడా డౌన్ చేయొద్దు. మెయిన్ ఎవరి దగ్గర కూడా ప్రిటెండ్ చేయొద్దండి. మీరు మీలానే ఉంటేనే అన్ని రకాలుగా మీరు బెనిఫిట్ అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈజీ వేస్‌కి అట్రాక్ట్ అయిపోవద్దు. అది ఈజీ మనీ అయినా ఆర్ ఒక ఈజీ రిలేషన్‌షిప్ అయినా. చాలా మంది ఏంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతుంటారు. సో, అలా సఫర్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తితో మనం మంచిగా ఉండి వాళ్ళని ప్లీజ్ చేస్తే అంతా మంచే జరిగిపోతుంది అని అనుకుంటారు. అది రాంగే. ఇంకొంతమంది ఏంటంటే రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకుంటారు. అంటే వేరే వ్యక్తికి అడిక్ట్ అవుతుంటారు. వేరే వ్యక్తికి అటాచ్ అవుతుంటారు. అది కూడా డేంజరే. సో, అలాంటివి మాత్రం ఎవరు చేయొద్దు. ఈవెన్ మనీ విషయంలో కూడా అంతే. గ్రీడీగా ఉండొద్దు. కొన్ని మీరు చేయకూడనివి చెయ్యొద్దు. ఎందుకంటే ఈ టైంలో ఈజీ పాత్ అనేది ఒక డిస్ట్రాక్షన్ మాత్రమేనండి. కాకపోతే అది దేనికి దారితీస్తుందో తెలీదు. ఇప్పుడైతే మీకు అది పర్వాలేదు అని అనిపించొచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, ఈజీగా మాత్రం అట్రాక్ట్ అయిపోవద్దు దేనికి కూడా. దానివల్ల మీరే సఫర్ అవుతారు. మోస్ట్‌లీ మీరు మీలా ఉండండి. మీ డిగ్నిటీని మీరు కాపాడుకోవడానికి ట్రై చేయండి. అదే మీకు అన్ని రకాలుగా మంచిది. మేబీ థింగ్స్ ఏంటంటే కొంత కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. ఏది కూడా మీరు అనుకుంటున్నట్టుగా జరుగుతున్నట్టుగా మీకు అనిపించకపోవచ్చు. బట్ అల్టిమేట్‌గా మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికే రీచ్ అవుతారండి. అయితే షార్ట్ కట్ వెతుక్కుంటే మళ్ళీ కూడా లెసన్స్ నేర్చుకొని అక్కడికి రీచ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేదో ముందే మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేసి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటే ఖచ్చితంగా మీరేంటంటే ఆ షార్ట్ కట్ వెతుక్కోవడం కంటే కూడా తొందరగా రీచ్ అయిపోతారు. సో, ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ టైంలో మీరు మీ లైఫ్‌ని క్లియర్ కట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అంటే ఎలా చెప్పాలంటే ఒక మనిషి తన లైఫ్‌లో గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. బట్ అవేంటంటే వాళ్ళకి కొన్ని సార్లు సాటిస్ఫాక్షన్ ఇవ్వవండి. బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు ఎందుకు నాకు బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి అనుకుంటారు. గుడ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు పోన్లే నా లైఫ్ ఇప్పటికైనా మారిపోయింది అనుకుంటారు. కానీ అసలు లైఫ్ రియల్ మీనింగ్ ఏంటి? అసలు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీ లైఫ్‌లో మీరు ఏం రోల్ ప్లే చేస్తున్నారు? లైఫ్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేది మాత్రం మీరు ఈ నెలలో ఖచ్చితంగా తెలుసుకుంటారండి. అలాంటి మార్పులైతే వస్తాయి. లైఫ్‌ని లైఫ్ లాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది గుడ్, బ్యాడ్ అని కాకుండా అసలు ఇండివిడ్యుయల్‌గా మీరు ఎవరు? మీ రోల్ ఏంటి? అసలు ఏం చేస్తున్నారు? అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుందండి. మిమ్మల్ని మీరే కొత్తగా చూస్తారని చెప్పొచ్చు. మీ లైఫ్ మీకే కొత్తగా అనిపిస్తదని చెప్పొచ్చు. ఇలా చాలా జరుగుతాయి. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ట్రూ కలర్స్ కూడా బయటకొస్తాయండి. ఎవరైనా ఇప్పటి వరకు కానీ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్న ఆర్ మీ విషయంలోనేంటంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్న ఇలాంటివి కూడా బయటకొచ్చేస్తాయి ఈ టైంలోనే. అన్నీ తెలుస్తాయండి మీకు. నేను చెప్తున్నాను కదా క్లియర్‌గా లైఫ్‌ని లైఫ్ లాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. దీనికి మీరు రెడీగా ఉండండి. మెంటల్‌గా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలండి. నేను చెప్పినట్టుగా మీరు వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యోగా, మెడిటేషన్ లాంటి ప్రాక్టీసెస్ కూడా చేయండి. మీకైతే చాలా అవసరం అది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ నవంబర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అసలు ఈ సెలెస్టియల్ షిఫ్ట్స్ అనేవి మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, రీడింగ్ కోసం మరికొంచెం బ్రీఫ్‌గా మీకు తెలియాలి అనుకుంటే ఇంట్రడక్షన్ పార్ట్ వినండి. అక్కడ నేను చెప్పాను. సో, యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్ ఏంటంటేనండి చాలా రోజుల నుంచి మీ కంట్రోల్‌లో లేదు అనే ఫీలింగ్ మీకుందండి. అంటే మీరు ఏదనుకుంటుంటే అది జరగట్లేదు. అండ్ అది జరగకపోగా ఇంకేదో జరుగుతుంది. అదెందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. సో, అలా అర్థం అవ్వట్లేదు కదా! పోనీ అర్థం చేసుకొని
మీ లైఫ్‌ని మీరేమైనా సెట్ చేసుకుంటున్నారా అంటే అది లేదు. దానికి రీజన్ ఏంటంటే, మీరు చాలా స్టబ్బర్న్‌గా ఉన్నారండి. అంటే ఈ స్టబ్బర్నెస్ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే, మేబీ రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఆ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయగలమా లేదా? సో, ఆ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడే బదులు, మనం ఏంటంటే అసలు ఏది తెలుసుకోకుండా ఏం జరిగితే అది జరిగింది అనుకోని సైలెంట్‌గా ఉంటే, టైం వచ్చినప్పుడు లైఫ్ మారిపోతుంది అనుకుంటున్నారు మీరు. సో, ఇలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నారు. నిజానికి మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయంటే మేబీ కొన్ని సార్లు మీరు అవేకెన్ అవుతున్నప్పుడు తెలుసుకుంటున్నారు. సిట్యుయేషన్స్ అనేవి ఏవి కూడా మన కంట్రోల్‌లో లేవు. మనం చేంజ్ అవ్వాలి. మనం ఏంటంటే ఇలా ఉండకూడదు ఇంకా అనుకోని యూనివర్స్‌తో పాటు ఒక పర్ఫెక్ట్ సింక్ మెయింటైన్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. బట్ కొన్ని సార్లు ఏమవుతుందంటే, మీలో ఉన్న ఇంకొక వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా మారనివ్వట్లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎలా ఉందంటే, మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్నట్టుగా లేదు. ఒకవేళ అనుకున్నట్టుగా వర్కౌట్ చేసుకుందాం అనుకున్నా, మీలో ఉన్న ఆ ఇగో సైడ్ ఏంటంటే, అది కానివ్వట్లేదండి. అంటే మీరు అనుకోవచ్చు. అది అవ్వక మేము చాలా డిసప్పాయింట్ అవుతున్నామండి. అది ఇగో కాదు. కాకపోతే మాకంటూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో, మేము కూడా అంటే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదా! అని అనుకుంటున్నారు కానీ, సో, ఇది సెల్ఫ్ రెస్పెక్టా? ఇగో అనేదా? మీరు ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే, మీరు కేవలం స్టబ్బర్న్‌గా ఉన్నారు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు కానీ, ఇలా మీరు ఉండడం వల్ల మీ లైఫ్‌లో ఏది సక్రమంగా జరగకపోతే ఇలా ఉంటే ఏంటి? ఇంకెలా ఉంటే ఏంటి? ఇప్పుడు లైఫ్ అనేది కంఫర్టబుల్‌గా ఉండాలనే అందరూ అనుకోని అన్నీ చేస్తారు. బట్ మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉండాలి అనుకుని కొన్ని ప్రయత్నాలేవో చేస్తూ ఉండొచ్చు. ఆర్ మీకొకటి కరెక్ట్ అనిపించి మీరేదో చేస్తూ ఉండొచ్చు. బట్ మీకు కరెక్ట్ అనిపించి మీరు చేసింది ఏది కూడా కరెక్ట్‌గా జరగనప్పుడు సో, అది కరెక్ట్ ఎలా అవుతుంది? ఇంకక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ అనే వర్డ్స్‌కి మీనింగ్ ఎక్కడ జస్టిఫై అవుతుంది? సో, మీరందుకే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, అది సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లనో ఆగిపోవడం కాదండి. ఇగో వల్ల ఆగిపోతున్నారు. ఇగో వల్ల మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చెయ్యట్లేదు. మేబీ చేంజ్ అయితే ఎక్కడ మీరు డౌన్ అయిపోయినట్టో ఆర్ సరెండర్ అయిపోయినట్టో అని అనుకుంటున్నారు. అప్పటికి కొన్ని సార్లు మీకు తెలుస్తుంది. మీరు అలా ఉండకూడదు, అలా చేయకూడదు ఆర్ మీరేంటంటే థింగ్స్‌ని ఆ వేలో ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అని. బట్ స్టిల్ మీరు కంట్రోల్ అవ్వట్లేదు. మీలోనేంటంటే అలాంటి ఒక సెల్ఫ్ కంట్రోల్ లేదు. సో, దానివల్ల మీరేంటంటే పదే పదే సేమ్ సిట్యుయేషన్స్ అనేవి మీ లైఫ్‌లో ఫేస్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక్క సిట్యుయేషన్ మాత్రమే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు అని ఏం లేదు. మేబీ చాలా సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఏదనుకుంటే అది జరగట్లేదు. వాళ్ళు ఒకటనుకుంటే ఇంకొకటి అవుతుంది. అండ్ వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నా సరే యూనివర్స్ వాళ్ళకి అడ్డుపడుతున్నట్టే అనిపిస్తుంది. సో, అదంతా ఎందుకు జరుగుతుందంటే, మీలో మార్పు రావట్లేదు. మీరింకా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. ఇంకా ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. అది యూనివర్స్‌కి అర్థమవుతుంది. అందుకే మీరేంటంటే, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, సఫర్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని సార్లేంటంటే, మీకు ఫ్రస్ట్రేషన్ రావడం కానీ, ఎందుకు నా లైఫే ఇలా ఉంది? నేనే ఎందుకు ఇలా సఫర్ అవ్వాలి? అని మీరేంటంటే, మీకు మీరే చాలా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికొచ్చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఈ నవంబర్ మంత్‌కొచ్చేసరికి స్ట్రగుల్ అయితే ఉంటుందండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నవంబర్ మంత్‌లో కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. కొన్ని సఫరింగ్స్ ఉంటాయి. మరి కొంచెం ఏంటంటే మీ హార్ట్‌ని బ్రేక్ చేసేలానే ఉంటాయి. మీరు కూడా అనుకుంటారు. ఎందుకు నేను ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను? అసలు నా లైఫ్‌లోని అంటే ఇవన్నీ నేను అసలు డిజర్వ్ చేస్తానా? ఇవన్నీ అసలు ఎప్పటికి ఎండ్ అవుతాయి? సిట్యుయేషన్స్ నా కంట్రోల్‌లోకి వస్తాయా? రావా? అసలు నా లైఫ్‌లో మళ్ళీ నేను అలాంటి లైట్‌ని చూస్తానా లేదా? ఇలా మీరేంటంటే చాలా సఫర్ అవుతారు. చాలా స్టక్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవుతారు. నవంబర్ మంత్ అయితే మాత్రం మీకు అంత ఈజీగా పాస్ అవుతుందని కూడా నాకు అనిపించట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ మీ కంట్రోల్‌లోనే ఉంటుందండి. మీరు చేసేదానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంతేకాని రియల్‌గా నవంబర్ మంత్ అయితే మాత్రం బ్యాడ్ కాదు. క్లియర్‌గా నేను చెప్తున్నాను. పర్టిక్యులర్‌గా ఎవరైనా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సఫర్ అవుతున్నట్టయితే, అది మీ ఓన్ యాక్షన్స్ వల్ల సఫర్ అవుతున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు మంచే చేయాలనుకుంటున్నా, చెడే జరుగుతుందని ఫీల్ అవుతుంటే, అసలు మంచి చేయాలి అనుకుంటున్న దగ్గర ఏం తెలుసుకొని మంచి చేస్తున్నారు? అసలు సిట్యుయేషన్స్‌ని ఎంత బెటర్‌గా స్టడీ చేశారు? వ్యక్తి అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలుసుకొనే చేస్తున్నారా లేదా? ఇవి మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ నాకెలా కనిపిస్తుందంటే మీరు రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలి. థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని ట్రై చేసినా స్ట్రగుల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరేంటంటే సఫర్ అవుతారు అన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి.
దాని అర్థం ఏంటంటే మేబీ మీరు సిచ్యువేషన్స్ ని బెటర్ గా రీడ్ చేసి వ్యక్తుల్ని ఇంకా బెటర్ గా అర్థం చేసుకొని యాక్షన్ తీసుకోకపోతే అలాంటివన్నీ జరగవచ్చు. లేకపోతే ఖచ్చితంగా రిలేషన్‌షిప్ లోని చేంజెస్ వస్తాయి. రిలేషన్‌షిప్ అనుకున్న విధంగా వర్కౌట్ అవుతుంది. వ్యక్తి మీరు అనుకున్న విధంగా కోఆపరేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ అలా అని చెప్పి ఇక్కడ మీరు ఏదో సరెండర్ అయిపోయినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఫస్ట్ పెట్టుకొని సిచ్యువేషన్స్‌ని అర్థం చేసుకొని మూవ్ అవ్వచ్చు. మీకు అలాంటి పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది నేను రిలేషన్‌షిప్ రీడింగ్‌లా చెప్పాలని చెప్పట్లేదు. బట్ కార్డ్స్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం మీకు అర్థం అవ్వాలని క్లియర్‌గా చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్పే కాదు ఆర్ ఒక సిచ్యువేషనే కాదు. అది వర్కౌట్ చేసుకోవాలి అని మీరు ట్రై చేస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్స్ అనేవి ఎంతవరకు క్లియర్‌గా ఉన్నాయి? ఆ వ్యక్తికి అసలు అర్థమవుతుందా లేదా మీ ఇంటెన్షన్ అనేది? ఆర్ ఆ సిచ్యువేషన్‌లో మీ ఇంటెన్షన్స్ అనేవి రియల్‌గా మీరు ప్రెజెంట్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు చూసుకోవాలండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే వ్యక్తులు మంచే చేయాలనుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తికి అది డ్యామేజ్ చేసినప్పుడో, ఎదుటి వ్యక్తి దాని వల్ల ఎఫెక్ట్ అయినప్పుడో అది మంచని వాళ్ళెలా ఫీల్ అవుతారు? మీరు అనుకోవచ్చు మేము మంచే చేయాలనుకున్నామండి. కాకపోతే వాళ్ళకలా అర్థమైందని. సో, అలా అర్థమైందంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా! మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా మీరు సెట్ చేయలేకపోయినట్టే కదా! సో, బేసిక్‌గా మీరు ఏదైనా ఒకటి చేస్తే దాని వెనక మీ రియల్ ఇంటెన్షన్ ఏంటి? మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? అసలు అక్కడ మీకున్న ఫీలింగ్ ఏంటి అనేది అక్కడ అర్థమయ్యేలాగా ఏదైనా చేయాల్సుంటుందండి. ఈ మంత్‌లోనేంటంటే అలాంటి ఒక మార్క్‌ని మీరు సెట్ చేసి చేస్తే మాత్రం సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకొస్తాయి. ఇక్కడ మీరు హర్ట్ అవుతారు, లేకపోతే మీరు స్ట్రెస్ తీసుకుంటారు ఆర్ ప్రతిదీ కూడా మీకు డార్క్‌గా అనిపిస్తది అన్నట్టుగా కొన్ని కనిపిస్తున్నాయి అంటే, మీలో మార్పు రాకపోవడం వల్ల ఇవన్నీ జరగాలి కానీ, మీరు సిట్యుయేషన్స్‌ని గాని బెటర్‌గా అర్థం చేసుకున్న, వ్యక్తుల్ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, మీ ఇంటెన్షన్స్‌ని కూడా వాళ్ళకి కరెక్ట్‌గా అర్థమయ్యేలాగా కన్వే చేయగలిగితే, ఆర్ ఆ సిట్యుయేషన్స్‌లో మీరు కరెక్ట్‌గా యాక్ట్ చేయగలిగితే, ఇలాంటి పరిస్థితి అయితే మీకు ఉండదండి. అలానే ఇక్కడ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా వ్యక్తుల విషయంలో ఇన్వెస్టెడ్‌గా ఉండడం, ఆర్ సిట్యుయేషన్స్‌లో ఏం జరిగిపోతుందో, ఎలా అయిపోతుందో ఏంటో అనుకోని అలాంటి ఒక క్యూరియాసిటీ మెయింటైన్ చేసే ముందు మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. అసలు మీరు ఎలా ఉన్నారు? మీరు ఈ సిట్యుయేషన్స్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు? అసలు ఇది మీకెలాంటి స్ట్రెస్‌ని పెంచుతుంది అని. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అలా అని చెప్పి బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని కాదు కానీ, ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ అదే పనిలో ఉండడం వల్ల ఇబ్బంది పడతారు అని అనిపిస్తుంది. సో, బేసిక్‌గా నేను ఒకటే చెప్తానండి. మీకు మీరు ఫస్ట్ ఆ కంఫర్ట్ అనేది ఇచ్చుకోవాలి. సో, మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. నచ్చినట్టుగా ఉండండి. నచ్చినట్టుగా మీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయండి. సో, మీరెక్కడ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో అక్కడే టైమ్ స్పెండ్ చేయండి. ఇలా మీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యండి. మిమ్మల్ని మీరు పాజిటివ్‌గా మార్చుకుంటూ మీ సిట్యుయేషన్స్‌ని కూడా పాజిటివ్‌గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మంత్ అయితే చూడడానికి స్ట్రెస్‌ఫుల్‌గా మీకు అనిపించొచ్చు కానీ, బట్ మీరనుకున్న ప్రతిదీ ఈ మంత్‌లో మీరు వర్కౌట్ చేసుకోగలరండి. ఎందుకంటే అలాంటి ఒక మస్క్లీన్ ఎనర్జీ అనేది మీరు క్యారీ చేస్తారు. సో, అలాంటి ఒక మస్క్లీన్ ఎనర్జీ క్యారీ చేసినప్పుడు, అట్ ద సేమ్ టైమ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేసినప్పుడు, ఈ 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు, థింగ్స్ అనేవి మీరనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీలో కొంత అవేకెనింగ్ జరగడం కానీ, సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా రీడ్ చేయడం కానీ, కొన్ని విషయాల్లోనేంటంటే మీరు డౌన్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లోనేంటంటే మీరు సరెండర్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతారండి. బట్ అది రియల్‌గా సరెండర్ అవ్వడం కాదు. మీరనుకున్నది వర్కౌట్ చేసుకోవడం కోసం మీరేంటంటే ఆ పాత్‌ని చూజ్ చేసుకున్నట్టుగా. సో, ఇలా మీరు ఆలోచించాలి. అక్కడ కూడా మళ్ళీ ఇగో అనేది ఉందంటే కష్టం. సో, బేసిక్‌గా ఈ మంత్ ఏంటంటే మీరనుకున్నవి అనుకున్నట్టుగా వర్కౌట్ చేసుకోవడానికైతే కరెక్ట్‌గా సరిపోతుంది. కాకపోతే మీ ఎమోషన్స్ కానీ, మీరేంటంటే ఈ విధంగా ఎఫర్ట్స్ నేను పెట్టలేను ఆర్ నేను చేంజ్ అవ్వలేను అంటే మాత్రం కష్టం అండి. సో, సిట్యుయేషన్స్ మీ దారిలోకి రావాలి, వ్యక్తులు మీ దారిలోకి రావాలి అనుకుంటే ముందు మీరు వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. సో, వాళ్ళ దారిలోకి మీరు వెళ్తేనే మీరు కొన్ని బెటర్‌గా అర్థం చేసుకోగలుగుతారు. దాని ప్రకారం వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోగలుగుతారు. ఇలాంటి ఒక స్ట్రాటజీని మీరు అప్లై చేయాల్సుంటుంది. బట్ స్ట్రెయిట్‌గా వాళ్ళే మీ దారిలోకొచ్చేయాలి అంటే అది జరగదు. అలాగా మళ్ళీ మీరు ఏం చేసినా సరే ఇక్కడ ఇవి అన్నీ పెద్దవైపోతాయి. సో, మీరేంటంటే ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా మీ ఎనర్జీస్ ఏంటంటే ఈ టైంలో కొంత డిఫరెంట్‌గానే ఉంటాయి. దానివల్ల మీరు ఎఫెక్ట్ కూడా అవుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది గుడ్ టైమ్ అండి. మోస్ట్‌లీ మీరేం చేస్తారంటే ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ నేల మీద కూర్చోవడం కానీ,
నేల మీద చెప్పులు లేకుండా నడవడం కానీ, మినిమమ్ ఒక 30 మినిట్స్ అయినా సరే మార్నింగ్ చెప్పులు లేకుండా వాక్ చేయడానికి ట్రై చేయండి. సో, దానివల్ల ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవుతారు. లేకపోతే నేను చెప్పినట్టుగా నేచర్‌తోనైనా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎక్కడైనా సరే పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం, పెద్ద పెద్ద చెట్లను తాకడం, వాటి ఎనర్జీస్‌ని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఖచ్చితంగా మీ ఎనర్జీస్ గ్రౌండ్ అవుతాయండి. అలాంటప్పుడు కూడా మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయగలుగుతారు అండ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. మీలో కొంతమంది ఏంటంటే కొన్ని సార్లు కంట్రోల్ తప్పుతున్నారు. ఆ కంట్రోల్ తప్పడం వల్ల కూడా కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు. అది మీకు క్లియర్‌గా తెలుసు ఏ రకంగా జరుగుతుందో. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్ అవ్వాలి అంటే ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలండి. సో, మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు ఇవి చెయ్యండి. ఇవన్నీ సింపుల్ థింగ్సే. ఇలా చేయడం వల్ల ఏంటంటే మేబీ కొన్ని థింగ్స్ అనేవి మీరు హ్యాండిల్ చేయలేకపోయినా స్టిల్ మీ మీద ఆ మెంటల్ ప్రెషర్ అనేది లేకుండా అయినా మీరు జాగ్రత్త పడినట్టుగా అవుతుంది. సో, ఏదేమైనా నేను ఒకటే చెప్తానండి. సిట్యుయేషన్స్ మీరు కంట్రోల్ చేయలేకపోవడం, సిట్యుయేషన్స్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం అలాంటివేమి ఉండవు. ఈ మంత్‌లో అన్నీ జరుగుతాయి. మీరు కరెక్ట్‌గా ఛాన్స్ తీసుకోవాలే కానీ ఇనీషియల్‌గా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇనీషియల్‌గా మీరేంటంటే ఇవన్నీ కూడా మేబీ మీకయ్యేవి కాదేమో అని ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయండి. మీ ఎమోషన్స్ కూడా ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ ఎక్కువ రావడం, పాజిటివ్‌గా ఫీల్ అవుతారు, నెగెటివ్‌గా ఫీల్ అవుతారు. సో, ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో అర్థం కాదు. మళ్ళీ కాసేపయితే బెటర్‌గా ఫీల్ అవుతారు. రకరకాలుగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ వల్ల కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అసలు మీరు ఎందుకలా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కూడా అర్థం కాదు. మూడ్ స్వింగ్స్ అనేవి అలా ఉంటాయి. సో, ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదా! మిమ్మల్ని మీరు ఫ్రీగా ఉంచుకుంటే, మీ థాట్స్ ఫ్రీగా ఉంటే, మీరొక కంఫర్టబుల్ ప్లేస్‌లో ఉంటే మీరు ఎఫెక్ట్ అవ్వరు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వరు. మీ పరిస్థితులు కూడా ఎఫెక్ట్ అవ్వవు. అవన్నీ మీరేంటంటే ఈజీగా మార్చుకోగలుగుతారు. బట్ మిమ్మల్ని మీరు కంఫర్టబుల్‌గా ఉంచుకోకపోతే మాత్రం మీరు ఒక మెస్ లాగుంటారు. మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ కానీ, వ్యక్తులు కూడా అలానే ఉంటారు. సో, దానివల్ల మొత్తానికే అంతా కూడా కాంప్లికేట్ అయిపోయి వర్స్ అయిపోతుంది. సో, అది మాత్రం మీరు చూసుకోవాలి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, నేను చెప్పాను కదండీ! ఇదేంటంటే రైట్ టైము. నిజానికి మీరు ఈ టైంలో ఏం చేసినా సరే వర్కౌట్ అవుతుంది. అది మీకేంటంటే ఈజీగా జరిగిపోతది అని నేను చెప్పను. కొంత స్ట్రెస్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ ఖచ్చితంగా లక్ కానీ, రైట్ టైమ్ కానీ ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ నవంబర్ మంత్‌లో ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. అండ్ యూనివర్స్ కూడా ఈ టైంలో మీకు సపోర్ట్ చేస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతాయి. ఇప్పటి వరకు అవ్వకపోయినా ఇక్కడి నుంచయితే అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే ఏం చేసినా సరే ధైర్యంగా చెయ్యాలండి. భయపడుతూ, ఆగిపోతూ అంటే చెయ్యాలా? వద్దా? అని అనుకుంటే మాత్రం అనుకున్నది సాధించలేరు. మోస్ట్‌లీ ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు. డివైన్ టైమ్ ఎప్పుడొస్తుందండి? డివైన్ టైమ్ వస్తే మా లైఫ్ చేంజ్ అవుతుంది. గుడ్ థింగ్స్ జరుగుతాయని ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో, ఇది అలాంటి టైమే అనుకోండి. నవంబర్ మంత్‌లోనేంటంటే స్ట్రెస్ ఉంటుంది. అన్నీ కష్టంలాగే అనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఎందుకనిపిస్తాయంటే మీ ఇగో వల్లే అనిపిస్తాయి. బట్ అది పక్కన పెట్టేసి మీరు చేయాలనుకుంది కరెక్ట్‌గా చేసి, మీ ఎండ్ నుంచి మీరు మీ 100% ఇస్తున్నారు. అట్‌లీస్ట్ మీ 100% ఇస్తున్నారనే సాటిస్ఫాక్షన్ మీకుంటే, యూనివర్స్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చాలా మందికి వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళే 100% ఇస్తున్నారనే సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళున్నారండి. సో, అలా మీకు మీరే సాటిస్ఫై అవ్వకపోతే, యూనివర్స్ ఎలా సాటిస్ఫై అవుతుంది? యూనివర్స్ ఎలా డిసైడ్ అవుతుంది మీరొక వర్తీ పర్సన్ అని? సో, మీరొక డిజర్వింగ్ పర్సన్ అని మీరు అనుకుంటే, యూనివర్స్‌కి మీరది ప్రూవ్ చేయాల్సుంటుంది. సో, అందుకే ఏం చేసినా సరే ధైర్యంగా చేయండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాల్లో మీరేంటంటే మేబీ సరెండర్ అవుతున్నారు. మీరేంటంటే స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఆర్ కొన్ని విషయాల్లోనే ఏంటంటే ఎందుకో మీరంత డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, అది కూడా ఒక వేలోని కరేజ్ అనే చెప్పాలండి. అందరికీ ఏంటంటే అంత ధైర్యం ఉండదు. ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళని వాళ్ళు హైగానే చూసుకోవాలనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసమైనా, ఇంకొక పరిస్థితి కోసమైనా డౌన్ అవుతున్నారు అంటే అది కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఒక వేలో అది కూడా చాలా బోల్డ్ మూవ్ అనే చెప్పాలండి. ఎవరి కోసం అయినా వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. బట్ అలాంటి స్టాండ్ తీసుకోవాలి అంటే అది అంత సింపుల్ కాదు. ఖచ్చితంగా అది ఎవరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా యూనివర్స్ అయితే చేస్తుంది. సో, థింగ్స్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. మీరేంటంటే అది కూడా అంటే ఏదో చేస్తున్నారు అని మీకు మీరు తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కొంతమందికి హై డిగ్రీ ఉంటుందండి. సో, వాళ్ళేంటంటే బిగ్ జాబ్ అచీవ్ చెయ్యాలి. నిజానికేంటంటే వాళ్ళు అదే డిజర్వ్ చేస్తారు కూడా. బట్ వాళ్ళేంటంటే
మనం ఏదో ఖాళీగా ఉండే బదులు ఏదైనా చిన్న జాబ్ అయినా పోనీ చేద్దాం. మరీ అలా ఖాళీగా ఉండే బదులు మన డిగ్రీకి సరిపోయిన జాబ్ కాకపోయినా కనీసం మనం ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అయినా మెయింటైన్ చేద్దాం అనుకోని చేసేవాళ్ళుంటారు. ఎదుటి వ్యక్తులకి చూసినప్పుడు అదెలా అనిపిస్తుందంటే, వీళ్ళేం చదివారు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? చేసిన ఉద్యోగానికి, చదివిన చదువుకి ఏమైనా సంబంధం ఉందా? అని ఈజీగా ఇలా జడ్జ్ చేసేస్తారు. బట్ ఆ ప్లేస్‌లో ఉండి ఆ జాబ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆ ప్లేస్‌లో ఇంకొకలుంటే ఖచ్చితంగా అలాంటి పనైతే చేయలేరు. సో, మీలాంటి వాళ్ళేంటంటే డెఫినిట్‌గా ఇంకొకళ్ళకి ఇన్‌స్పిరేషన్ అవుతారే కానీ, అది తక్కువలాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే మీలో కొంతమందుంటారు. చెయ్యాలా? వద్దా? నేను చేస్తుంది కరెక్టా? కాదా? నేను ఇది మానేసి డైరెక్ట్‌గా పెద్ద జాబే చూసుకోవడం బెటరేమో! ఇలా ఆలోచిస్తున్న వాళ్ళుంటారు. మీలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీ ప్రయత్నాలు మీరు చెయ్యొచ్చు. బట్ రానప్పుడు మీరేం చేయలేరు కదా! అలా అని చెప్పి ఇది మానేస్తే ఫుడ్డు ఇంకొకళ్ళొచ్చి పెట్టరు కదా! సో, అలా కాకుండా మీ వైపు నుంచి మీరేంటంటే వేరే వ్యక్తులు ఏదో మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు అని మీరు తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి. అట్ ద సేమ్ టైమ్ మీ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. మీరు అనుకున్న జాబు ఖచ్చితంగా మీకొస్తుంది. అలా అని చెప్పి దీన్ని మీరేదో తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఆర్ పక్కన పెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. వేరే వ్యక్తిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది చేయాలన్నా చాలా ధైర్యం కావాలి. మీకది ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు. సో, యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ నవంబర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అసలు ఈ సెలెస్టియల్ షిఫ్ట్స్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లోనేంటంటే, ఎలాంటి చేంజెస్ రావట్లేదండి. మీకేంటంటే, లైఫ్ స్టాప్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏవి కూడా అంటే చేంజ్ అవుతున్నట్టుగా కానీ, ఇంప్రూవ్ అవుతున్నట్టుగా కానీ, ఆర్ మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చినట్టుగా కానీ లేవు. అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, అసలు నెక్స్ట్ ఏంటి అంటే ఏం తెలీదనమాట. అలాంటి పరిస్థితుల్లో మీరున్నారు. సో, ఫైనల్‌గా మీకేమనిపించిందంటే, ఇంకేం జరిగితే అది జరిగింది. లైఫ్ ఎలా మూవ్ అయితే అలా మూవ్ అయింది. నేనైతే ఏం చేయలేను. నేను చేయాల్సిన ప్రయత్నాలు నేను చేశాను. అయినా సరే ఎలాంటి చేంజెస్ రావట్లేదు. లైఫ్ ఎక్కడే ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. పోనీ ప్రయత్నం చేస్తే ఏమైనా మారుతుందా అంటే అది లేదు. సో, నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వేస్టు. నా లైఫ్ మారుతుంది అని నేను నమ్మడమే వేస్టు అన్నట్టుగా మీరేంటంటే ఇంకా డిసైడ్ అయిపోయారు. దాని ప్రకారమే మూవ్ అవుతున్నారు. అలా అని చెప్పి మూవ్ అవ్వగలుగుతున్నారా అంటే అది లేదు. ఎందుకంటే లైఫ్ చాలా భారంగా అనిపిస్తుందండి మీకు. ప్లస్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసినప్పుడు మరికొంచెం భారంగా అనిపిస్తుంది. చాలా మందికుండే బ్యాడ్ హాబిట్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో అది చూసుకోరు. ఎదుటి వ్యక్తుల లైఫ్ ఎలా ఉందో వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకేవో ప్రాబ్లమ్స్ లేనట్టుగా. ఎవరి లైఫ్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు ఏం ఫేస్ చేయాలో అది ఫేస్ చేస్తుంటారు. బట్ అందరికీ అన్నీ తెలిసినట్టుగా ఎవరు ఫేస్ చేయరండి. ఎవరి బాధకు వాళ్ళేంటంటే ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తారు. సో, మీరు కూడా ఏంటంటే మేబీ కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళ లైఫ్ బావుంది. మీ లైఫ్ ఇలా ఉంది. ఈవెన్ అది ఏ యాస్పెక్ట్‌లో అయినా అవ్వచ్చు. ఇప్పుడు కెరియర్‌లో సపోజ్ మీకంటే వీక్‌గా ఉన్న స్టూడెంట్ ఈరోజు టాప్ పొజిషన్‌లో ఉండొచ్చు. వాళ్ళు మేబీ అలా ఉన్నారు. మీరు ఇలా ఉన్నారు అనుకోని అది మీకు బాధ అనిపించొచ్చు. ఆర్ మీరేంటంటే రిలేషన్‌షిప్‌లో చూసుకున్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు రిలేషన్‌షిప్‌లో. మీరు చూస్తే ఎలా ఉన్నారు. సో, ఇది మీకు బాధ అనిపించొచ్చు. మొత్తానికి ఇలా మీరేంటంటే ఏదో ఒక రకంగా బాధపడుతున్నారు. సో, ఆ బాధని తీర్చుకోలేకపోతున్నారు. తీర్చుకుందామని ప్రయత్నం చేసినా మీకు ఎక్కడా మార్గాలేం కనిపించట్లేదు. సో, దానివల్ల మీరెలా ఫిక్స్ అయ్యారంటే, ఏం జరిగితే అది జరిగింది. లైఫ్ మీద నాకెలాంటి ఎక్స్‌పెక్టేషను, హోపు లేదు అన్నట్టుగా మీరున్నారు. కానీ, ఈ నవంబర్ మంత్ ఏంటంటేనండి, మీ లైఫ్‌నే మొత్తానికి చేంజ్ చేస్తుందని చెప్పొచ్చండి. అది ఎలా ఉంటుందంటే, మీకు ఏదైతే భయం వేస్తదో, ఏదైతే మీరు ఫేస్ చేయలేకపోతున్నారో, అదే మిమ్మల్ని ఫేస్ చేసేలా చేస్తుంది.
యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేసేస్తదండి. మీరు అన్నీ ఫేస్ చేయాలి, అన్నీ చూడాలి అని చెప్పి. అంటే ఇలా మీరు ఏదైతే భయపడి చేయడానికి రెడీగా ఉండరో అది జరగకూడదు. అలా అయితే ఏమో ఔట్‌కమ్ అనేది మనం అనుకున్నట్టుగా రాకపోవచ్చు కదా! అని ఇలాంటి భయంతో ఆగిపోతుంటారు చూడండి. అలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా పుష్ చేస్తుంది. మీరు ఒక స్టెప్ అయితే వేసేలా ఉంటుంది. ఈ నవంబర్ మంత్‌లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయండి. సో, ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే మీకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఎక్సైటింగ్‌గా ఉంటాయన్నమాట. సో, కొంచెం ఆ టైంకి భయం వేస్తున్నట్టు ఉంటది. ఆ టైంకేంటంటే మీ వల్ల అవుతదో లేదో అనిపిస్తది కానీ మీకు ఇంకొక ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా అది ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటదనమాట. సో, దానివల్ల ఇక్కడ మీరేంటంటే కొన్నిసార్లు పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు నెగెటివ్‌గా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెన్స్‌తో అసలేం జరుగుతుందో చూద్దాం అన్నట్టుంటారు. కొన్నిసార్లు అసలు పేషెన్స్ ఉండదు. ఇప్పుడే ఆ రిజల్ట్ ఏంటో నాకు తెలిసిపోవాలి అన్నట్టుగా ఉంటారు. సో, ఈ రకంగా మీ ఎమోషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఆపరేట్ అవుతూ మీ ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండవండి. చాలా అంటే ఎలా ఫీల్ అవుతుంటారంటే అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? సో, ఇప్పటి వరకు లైఫ్ ఆగిపోయినట్టుంది. ఇప్పుడేంటి లైఫ్ ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్‌లో మూవ్ అవుతుంది. సో, అంటే ఆ ఫ్లోతో మీరు మూవ్ అవ్వడం కూడా కష్టం అనిపిస్తుంటదండి. ఎందుకంటే ఇప్పటి వరకు లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా ఏది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి చాలా స్టాగ్నెంట్ అయిపోయినట్టుగా మీరు ఫీల్ అయ్యారు. అంటే స్టక్ అయిపోయినట్టుగా మీకు అనిపించింది. బట్ ఇప్పుడు స్టక్ అయిపోయినట్టు అనిపించదు. ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్‌లో మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంటది. దానికి తోడు సిట్యుయేషన్స్ కూడా ఏంటంటే మీరు యాక్ట్ చేసేలాగా చేస్తుంటాయన్నమాట. సో, దీనివల్ల మీరేంటంటే కొన్నిసార్లు నెగెటివ్‌గా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు మీ వల్ల అవుతుందా లేదా అనే డౌట్ వస్తది. ఈ టైంలో మీ థాట్స్ కొంత స్టేబుల్‌గా ఉండవు. మీ థాట్స్ స్టేబుల్‌గా ఉంచుకోవడం కోసం మీరేంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయాల్సుంటుందండి. యాక్చువల్‌గా ఇవన్నీ జరుగుతున్నాయంటే మీరు హ్యాండిల్ చేయగలరు కాబట్టే జరుగుతాయి. యూనివర్స్ ఏంటంటే ఒక మనిషి ఫేస్ చేయలేని ఛాలెంజెస్ వాళ్ళ ముందు పెట్టదు. వాళ్ళు చేయగలిగినవే పెడతది కానీ, వాళ్ళని పరీక్షిస్తుంటదనమాట. సో, వాళ్ళ ఐడెంటిటీ ఏంటో వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళ రియల్ పవర్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవడానికి. సో, ఈ సిట్యుయేషన్స్ కూడా ఏంటంటే, మీరేంటో తెలుసుకోవడానికి, మీరసలు ఎలాంటి సిట్యుయేషన్స్‌ని డీల్ చేయగలరో తెలుసుకోవడానికే జరుగుతూ ఉంటాయి. సో, మీరేంటంటే అంత స్టేబుల్‌గా థింక్ చేయలేకపోతుంటారు. సో, మీ ఎనర్జీస్‌ని మీరు కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలా చేయాలంటే మాత్రం నేను చెప్పినట్టుగా యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ ఏదో ఒకటి మాత్రం చెయ్యాలండి. ఎందుకంటే మీ మైండ్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకుంటేనే మీరు ఏదైనా డీల్ చేయగలుగుతారు. సో, కొన్నిసార్లు మీకేమనిపిస్తదంటే ట్రాప్ అయిపోయినట్టు అనిపిస్తుంటది. సో, మళ్ళీ అంటే ఒక ప్రాబ్లమ్ నుంచి ఇంకొక ప్రాబ్లమ్‌కొచ్చారేమో అనిపిస్తది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అనిపిస్తుంటది. కానీ ఇవన్నీ మీరు అనుకునే లోపే అవన్నీ ఎండ్ అయిపోతాయి మళ్ళీ. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటది. ఇప్పుడు మీరేంటంటే లేజీగా ఉన్నట్టుగా యూనివర్స్ కనిపిస్తుందండి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నాలు చేశారు గతంలో. బట్ చాలా రోజుల నుంచి ప్రయత్నాలు ఆపేశారు. సో, సైలెంట్‌గా ఉన్నారు. అంటే ఏదైనా అది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే సైలెంట్‌గా ఉన్నారు. సో, మీరు సైలెంట్‌గా ఉండడం అనేది కరెక్ట్ కాదు అనే వేలోనే థింగ్స్ ఏంటంటే ఇక్కడి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. అంటే షిఫ్ట్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తుంటారండి. ఆ ఇంపాక్ట్ నాకు తెలిసి సెలెస్టియల్ షిఫ్ట్స్ ఇంపాక్ట్ అయితే మీ మీద చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే టైమ్ టు టైమ్ చేంజెస్ చూస్తుంటారు. టైమ్ టు టైమ్ సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. వాటిని మీరు హ్యాండిల్ చేయాల్సుంటుంది. సో, ఈ టైంలో మీ మీద ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మిమ్మల్ని మీరేంటంటే కూల్ చేసుకోవడం కోసం అండ్ మీరు కొంత ఆ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నప్పుడు డిస్ట్రాక్షన్ కోసం ఏదైనా చేయొచ్చు. కానీ బ్యాడ్ యాక్టివిటీస్‌లో మాత్రం ఎంగేజ్ అవ్వద్దు. దేనికి అడిక్ట్ అవ్వద్దు. ఎందుకంటే అది కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. సో, అలా కాకుండా ఏదైనా ఒక హెల్తీ వేలోనే లైఫ్‌నైతే లీడ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ట్రబుల్‌గానే అనిపిస్తది. బట్ ఇదంతా కూడా ఏంటంటే టెంపరరీ అండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మంత్‌లోని మీరు ఇవన్నీ ఏవైతే ఫేస్ చేస్తారో ఆర్ ఈ మంత్ ఏవైతే మీకు కొత్త లెసన్స్ నేర్పించడం కానీ, కొత్త సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయడం కానీ, ఆర్ మీకు మీరే కొన్ని సిట్యుయేషన్స్‌ని డీల్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తారు కదా! ఇవన్నీ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్‌కి ఫినిష్ అవుతాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ అనేది ఏదైనా సరే ఈ మంత్‌లో స్టార్ట్ అయిందైనా ఆర్ కొన్ని మీరు చేస్తున్న వాటికి రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది? ఆర్ ఎండింగ్ అనేది ఎప్పుడుంటుంది? ఇలా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇయర్ ఎండింగ్ అండి. ఇయర్ ఎండింగ్‌కి మాత్రం మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆ సిట్యుయేషన్స్‌లో కూడా ఏం జరుగుతుంది అనేదైనా అట్‌లీస్ట్ మీకు క్లారిటీ రావడానికి ఇయర్ ఎండింగ్ పడుతుంది. అప్పటి వరకు మాత్రం మీకు కొంత పేషెన్స్ ఉండాలి.
సో పేషెన్స్ ఉంటది కానీ అప్పటికప్పుడే మళ్ళీ ఎందుకో కానీ రష్ అవుతుంటారు బేర్ చేయలేక. సో ఈ రకంగా ఈ మంత్ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. జస్ట్ ఒకటే చెప్తాను. ఒక అడ్వెంచర్ కి రెడీగా ఉండండి. ఈ జర్నీ అనేది ఎలా ఉంటుందంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎక్కడో స్టక్ అయిపోయి లైఫ్ ఏంటంటే ఇంకా అక్కడే ఆగిపోయినట్టు ఫీల్ అయిన మీకు ఒకేసారి మూవ్‌మెంట్ అనేది అంత ఫాస్ట్‌గా ఉండేసరికి మీకు కూడా కష్టం అనే అనిపిస్తది. బట్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలి కూడా. జరిగి మీకు కొంత క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని కొంత మారుస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు బెనిఫిట్ అయితే అవుతుందిలెండి. సో చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండీ! ఈ మంత్‌లోనేంటంటే ఏది కూడా మీకు ఈజీగా ఉండదు. సో ఈ టైంలోనేంటంటే నాకు తెలిసి మీకు చాలా డిఫరెంట్ వైబ్స్ వస్తుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో ఏంజెల్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ, మీ యాన్సెస్టర్స్ కానీ మీతోనేంటంటే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. సో వాళ్ళు ఏదో ఒక వేలో మీకు సైన్స్ చూపించడం కానీ, డ్రీమ్స్‌లో విజిబుల్ అవ్వడం కానీ ఆర్ మీ ఇంట్యూషన్ ద్వారా మీకు గైడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే మీరు యాక్టివ్‌గా ఉండాలి. మీకేంటంటే ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు కాదు. మీకు కావాల్సిన ప్రొటెక్షన్ వాళ్ళిస్తారు. మీ సిట్యుయేషన్స్ మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని తెలియడం కోసం వాళ్ళ నుంచి మీరేంటంటే సైన్స్‌నైతే చూస్తారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మీ ఫ్యూచర్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే జరుగుతాయంట. సో మీ ఫ్యూచర్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీరేంటంటే ఇప్పటినుంచే రెడీగా ఉండాలి. సో మీరు ఇంకా ఇక్కడ సైలెంట్‌గా ఉండడానికి కానీ, ఆర్ మీ లైఫ్ ఏంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడానికి కానీ ఇంకా ఛాన్స్ అయితే ఉండదండి. ఖచ్చితంగా ఏదో ఒక టాస్క్ అయితే యూనివర్స్ మీకిస్తుంది. ఆ టాస్క్‌లోనేంటంటే మీరు ఫుల్‌గా ఫోకస్ చేసి మీరు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టాస్క్ అనేసరికి అదేదైనా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సిట్యుయేషన్ అవ్వచ్చు. ఆర్ కెరియర్‌లోని ఏదో సమ్ సిట్యుయేషన్ అవ్వచ్చు. ఫినాన్సెస్ రిలేటెడ్ కావచ్చు. ఏదో ఒకటండి. అంటే నవంబర్ మంత్‌లో మీరు ఖాళీగా అయితే ఉండరు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఖాళీగా ఉండనివ్వదని చెప్పొచ్చు. ఏదో ఒక పరిస్థితి మీద మీరేంటంటే వర్క్ చేయాలి. ఆర్ సమ్ డెసిషన్స్ తీసుకోవాలి. మొత్తానికి ఏంటంటేనండి ఇవన్నీ ఎందుకంటే మీ ఫ్యూచర్‌ని మీరు అనుకున్నట్టుగా చేంజ్ చేసుకోవడం కోసం అండ్ ఫ్యూచర్‌లో కొన్ని కాంప్లికేషన్స్ రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం కోసం ఇవన్నీ జరుగుతాయి. సో, ఇప్పటి వరకు కూడా మీ లైఫ్ ఎందుకు అంటే పెద్దగా మూవ్ అవుతున్నట్టుగా ఆర్ సమ్ గుడ్ చేంజెస్ రానట్టుగా మీకు అనిపించింది అంటే, యూనివర్స్ ఏంటంటే మీకు కొంత టైమ్ ఇచ్చింది. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ గ్యాప్‌లో ఎంతమంది ప్రిపేర్డ్‌గా ఉన్నారో నాకైతే తెలీదు. బట్ ఇప్పుడు మాత్రం మీ వైపు నుంచి మీరు చేయాల్సినవైతే చాలా చేయాల్సుంటుందండి. ఇంకా సైలెంట్‌గా ఉండడానికైతే ఛాన్స్ లేదు. అసలు మీ కార్డ్స్ చూస్తుంటే కూడా నాకేమనిపిస్తుందంటే, ఈ నవంబర్ మంత్‌లోని మీరు చేయాల్సినవన్నీ చేయాల్సుంటుందండి. కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ అండ్ దాని ప్రకారం మీరేంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవడం కానీ, పర్సనల్‌గా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ యాజ్ ఎ ఇండివిడ్యువల్‌గా మీ రోల్ ఏంటి అని మీరు తెలుసుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. సో, నేనైతే ఒకటే చెప్తానండి. దీనికి మీరు భయపడొద్దు. ఆర్ ఇది అసలు మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేస్తుందని వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దీనికి ప్రిపేర్డ్‌గా ఉండండి. ఏం జరిగినా సరే పర్వాలేదు. నేనేంటంటే నా లైఫ్ కోసం అని చెప్పి నేను చేయాల్సింది చేస్తాను అన్నట్టుగా ఉంటే మాత్రం ఇది మీకు ఈజీగా ఉంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.